ప్రతి ఒక్కరిపై వ్యక్తిగతంగా మీరు రాసే పాటలు కానీ పాడే పాటలు కానీ ప్రత్యక్షంగా దాడి చేసిన విధంగానే ఉంటాయి. ఎందుకంటే నేను ఏమంటున్నా, వ్యక్తిగతంగా రాస్తాను కాలేమన్నా నా బామ్మడుదురా. వ్యక్తిగతంగా నేను ఎందుకు రాస్తా, ఏం రామి అక్కని ఇస్తాప్పుడు కట్నం ఇస్తాను చెప్పి ఏవైతే బాడకామని చెప్పి రాస్తాను నా బామ్మడుదులు కాదు. నాకు వ్యక్తిగతంగా ఎవరితో గర్జి లేదు, అందుకే నా బామ్మడుదులు అని అంటున్నా. వ్యక్తిగతంగా ఎవరితో గర్జి పెట్టుకుంటేందుకు దద్దమ్మ కాదు సుఖరామ నడసే. సుఖరామ నడసేకి తెలివి ఉంది, సుఖరామ నడసేకు తెలివి ఉన్నది, మాట్లాడగలిగే వాక్చాతుర్యం ఉన్నది. భావప్రకటన స్వేచ్ఛలో భాగమై నడుస్తున్నటువంటి బతకలేనటువంటి కుటుంబాలలో, అవమానాలకు గురైనటువంటి కుటుంబాలలో వెలేసినటువంటి గర్భంలో నిర్మాణమై నడువులకు వచ్చి మాట్లాడుతున్నా. వ్యక్తుల మీద నేను ఎందుకు రాస్తాను? నేను ఏ వ్యక్తి మీద రాయాలి? ఏ వ్యక్తి మీద క్లియర్గా రాయాలి. ఎందుకు రాయాలి? వ్యక్తి అనేటోడు వ్యవస్థలకు వచ్చిన తర్వాత వ్యక్తి అనబడదు బ్రదర్, అర్థమవుతుందా? వ్యవస్థలకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేనున్నా, నా వ్యక్తిత్వం అంటే ఏంది? నా వెనకది. నీ వెనకదని నేను మాట్లాడలేదే, నీ వెనకది నీ పాటలు రాయలేదే, నువ్వు ప్రజలకు ఏం చెప్పావు అదే రాసిన. నీకు ఎంతమంది పిల్లలు, నీకు ఎంతమంది అల్లుర్రు, ఎంతమంది పిల్లలు నేను అడగలేగా. అట్లా అడిగినప్పుడు వ్యక్తిగత పాట అవుతుంది. నువ్వు ఏం చెప్పినావు, ఏ పార్టీ ఉన్నావు, ఏడికి పోయినావు, ఎవరి సంకల్ని లాక్కుతున్నావు, ఎందుకు ఆయన జోక్తున్నావు అని అడిగిన. అది వ్యక్తిత్వం ఎట్లయితుంది? ప్రజాస్వామ్యంలో భాగం వ్యక్తిత్వం వేరు, వ్యవస్థ వేరు. వ్యవస్థలో భాగమైనటువంటి అంశాలపైన కూడా మాట్లాడతాం. ఇది మాట్లాడడం ఈ సమాజంపై మీరు కళాకారునిగా ప్రత్యక్షం కావడం జరిగింది. దీనికి గల బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఉదాంతం ఏంటంటే మీరు రావడానికి గల కారణం ఏంటి? నేను కళాకారుని ఎవరు చెప్పారు మీకు? నీకు మనకు కూడా సరిపోతుందా? ఇప్పుడు నేను కళాకారుని అంటే నాకు ఏమైనా ప్రభుత్వం ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చిందా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అని ఎందుకంటారు? ఎలక్షన్లో ఎన్నుకుంటారు కాబట్టి, ఓట్లు వేసారు కాబట్టి ఎమ్మెల్యే అని అంటారు. మరి నన్ను ఏ ఓట్లు వేసిర్రు అని చెప్పి సుఖరామ నరసయ్య సెలబ్రేట్ అయ్యిండు కదా. నేనేమంటున్నా అంటే ప్రజల యొక్క భావనని సాహిత్య రూపకంగా చెప్పారు కదా. ఓకే, రెండో నేను పాట పాడితే పూటకెళ్తానే క్యారెక్టర్లు కానీ ఏమంటారు, నేను అలా లేనయ్యా, నేను అలా లేను. నేను నాకు టైం దొరికినప్పుడే వస్తా. నేను అందరికి ప్రతి ఒక్కరికి ఇది చెప్పేసి వస్తుంది. నన్ను కళాకారుడు అనకూరు, మీ దండం పెడతా. ఎందుకని వద్దు అని అంటున్నంటే, సమాజంలో కళాకారుడు అంటే బతకలేనుడు, సమాజంలో కళాకారుడు అంటే సోయి లేనోడు, సమాజంలో కళాకారుడు అంటే గతి లేనోడు, సమాజంలో కళాకారుడు అంటే తెలివి లేనోడు, సమాజంలో కళాకారుడు అంటే తాగుబోతుళ్ళు, సమాజంలో కళాకారులు అంటే కష్టాన్ని చేతగానోళ్ళు, సమాజంలో కళాకారులు అంటే పిల్లలని గురగానోళ్ళు, సమాజంలో కళాకారులు అంటే పిల్లలకు సరైన పౌష్టికాహారం పెట్టలేనటువంటి వాళ్ళు అని ఇంట్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలలో ఒక్కదానికి కూడా నేను అర్హుని కాదు. నా భార్య పిల్లలు బాగా చూసుకుంటా, నాకు నేను ఆరోగ్యంగా ఉంటా, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ చెప్పులు వేసుకోవాలి, నా పిల్లలు వేసుకోవాలి, చదవాలి, నా భార్య ఏం తినాలి, నేనేం తినాలి, మేము ఎట్లా బతకాలి, పిచ్చ క్లారిటీ ఉన్నది. నేను పోయి బిచ్చాన్ దేవేనంటే చేయి ఆపినప్పుడు నన్ను కూడా కళాకారుడు అని ఒప్పుకుంటారు.